హలో అండి. హాయ్. సో, అల్లు అర్జున్ గారు అండ్ అట్లీ కాంబినేషన్‌లో ఒక మూవీ అయితే రాబోతుందని అప్డేట్ ఇచ్చారు ఈరోజు. బర్త్‌డే కదా అల్లు అర్జున్‌ది. సో, అవును. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే నా బాగుంటుందని అనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ 'పుష్ప 1', 'పుష్ప 2' తీశాడు కాబట్టి తన కెరియర్‌లో బెస్ట్‌గా 'పుష్ప 1', 'పుష్ప 2' పార్ట్ నిలిచింది కాబట్టి ఇప్పుడు తీసే మూవీ దానికన్నా బెటర్‌మెంట్ ఉండాలని కోరుకుంటాడు కాబట్టి ఇది కూడా తన కెరియర్‌లో బెస్ట్ మూవీ అవుతుందని నేను అనుకుంటున్నా. హ్మ్. కంపల్సరీ ఇది కూడా మంచి హిట్ బ్లాక్ బస్టర్ అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే డాన్స్‌లో కావచ్చు, యాక్టింగ్‌లో కావచ్చు అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ అనమాట. సో ఇప్పుడు 'పుష్పలో' తన యాక్టింగ్‌తో పర్ఫార్మెన్స్ ప్రూవ్ చేసుకున్నాడు. చెప్పాల్సిన అవసరంలా. ఈ మూవీలో కూడా బెస్ట్ యాక్టింగ్ పరంగా కావచ్చు మూవీ కూడా బెస్ట్ ఉంటుందని నా ఆలోచన. హ్మ్. ఇప్పటి వరకు డైరెక్టర్ అట్లీ గారు ఒక లవ్ స్టోరీసే తీశారు. ఆ. బట్ ఇది చూస్తుంటే కొంచెం సైన్స్ ఫిక్షన్ సూపర్ హీరోస్ టైప్‌లో ఉంటది అని చెప్పేసి టాక్ అయితే నడుస్తుంది. కానీ అలాగే ఉండబోతుంది. ఎందుకంటే కొద్దిగా డిఫరెంట్‌గా పాన్ ఇండియా హీరో కాబట్టి అల్లు అర్జున్ 100% తనకు తగ్గట్టు తీయాలి కాబట్టి ఆ విజువల్స్‌లోనే వెళ్ళాలి కాబట్టి దాని ప్రకారమే మ్యాక్సిమం ఉంటది. హ్మ్. ఎందుకంటే తన ఒక పాన్ ఇండియా హీరో కాబట్టి దానికి తగ్గట్టే చేయగలుగుతాడని నా ఆలోచన. మరి అల్లు అర్జున్ గారికి క్యారెక్టర్ ఏమైనా సెట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయా? 100% అవుతుంది. ఎందుకంటే అన్ని సినిమాల్లో మ్యాక్సిమము అంటే మాస్ టైప్‌లో ఉంటది కదా! ఆయన ఇప్పటిదాకా తీసిన మూవీస్‌లో లవర్ సన్ ఆఫ్ సత్యమూర్తి కావచ్చు, ఇంకా కొన్ని మూవీ ఉన్నాయి కదా అందులో చాలా మూవీ వరకు డీసెంట్ క్యారెక్టర్ అల్లు అర్జున్ సక్సెస్ఫుల్ చేశాడు. క్యారెక్టర్ పరంగా 100% సక్సెస్ఫుల్ అయ్యాడు కాబట్టి ఇది కూడా తన లైఫ్లో కెరియర్లో ఒక బెస్ట్ మూవీ అవుతుందని నా ఫీల్. ఓకే. సో, అల్లు అర్జున్ గారు చేసిన మూవీస్‌లో మీకు నచ్చిన ది బెస్ట్ మూవీ? 'పుష్ప 1', 'పుష్ప 2' యాక్టింగ్ అదరగొట్టాడు. ఓకే. స్టోరీ పరంగా అందరూ అంటారు కానీ ఆ అల్లు అర్జున్ యాక్టింగ్ ఆసమ్. అందులో బెస్ట్ యాక్టింగ్ ఇచ్చాడు. అయితే ఇప్పుడు చిరు ఫ్యామిలీ మెగా ఫ్యామిలీలో వార్ జరుగుతుంది. లైక్ అల్లు అర్జున్‌కి అండ్ చిరంజీవి ఫ్యామిలీకి అదేమైనా ఎఫెక్ట్ చూపిస్తుందా మూవీస్? అదేం లేదు, వాళ్ళు ఎంతేమనుకున్నా వాళ్ళు అంతా ఒకటే, వాళ్ళు ఫ్యామిలీ అంతా ఒకటే. ఎంత వార్ అనుకున్నా కూడా మళ్ళీ వన్ ఆఫ్ ద డే వాళ్ళందరూ కలిసిపోతారు. మన ఫ్యాన్స్ ఎవరేమనుకున్నా వాళ్ళంతా ఒకటే ఫ్యామిలీ అని నేను అనుకుంటున్నా. ఓకే అండి. థ్యాంక్ యూ.